కొన్ని రోజులు అంటే ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి సంవత్సర కాలంగా కొన్ని రోజులు రాలే బయటికి వెళ్ళి ఇద్దరు బావ బామ్మార్దులు కేటీఆర్ హరీష్ రావు. గత కొంతకాలంగా ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం కాకముందే వాళ్ళ పదవులు పోయిన తర్వాత ప్రభుత్వానికి కనీసం కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వానికి కనీసం సమయం ఇవ్వాలన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా అధికారం కోల్పోగానే ఇంకంత కోల్పోయినాం, మళ్ళీ ఎప్పుడైతే ఆ కుర్చీ గుంజుకోవాలన్న ఒక దుర్మార్గపు ఆలోచన, అధికారం లేకపోతే వాళ్ళు ఉండలేరు. నేను అదే ఒక 20 ఏళ్ళ నుంచి నేను రాజకీయాలు ఉన్న 15-20 ఏళ్ళ నుంచి రాజకీయాలు చూసినా కానీ ఎప్పుడైనా కానీ అధికారం కోల్పోయిన తర్వాత కొన్ని రోజులు ఆగుతారు ఎవరైనా. ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, ప్రభుత్వానికి కొద్దిగా సమయం ఇస్తారు. ఇచ్చిన తర్వాత ప్రజలు కూడా సమయం ఇస్తారు. వీళ్ళకి తెలుసో లేదు కానీ ప్రజలు కూడా 1-2 నెలలు సమయం ఇస్తారు ఎన్నుకున్న కొత్త ప్రభుత్వానికి. ఆ ఇంకిత జ్ఞానం కూడా లేదు వీళ్ళిద్దరికి, బుద్ధి లేదు, తెలివి లేదు, అజ్ఞానులు వీళ్ళు. నేను మొన్న నా స్నేహితులతో మాట్లాడుతుంటే ఏంది వీళ్ళు ఇట్లా పనిచేస్తుంటారు ఇంత ఘోరంగా అంటే ఎవ్రీ డే దే ఆర్ ఆన్ ద రోడ్స్. ఏదో అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో, ఏదో జరిగిపోతుంది అన్నట్టు. ఎవ్రీ డే ప్రతి ఒక్క రోజు వాళ్ళు రోడ్ల మీద ఉంటారు, ఏదో పెద్ద సమస్యలు ఉన్నట్టు. సమస్యలు ఉంటాయి, సమస్యలు ఉన్నాయని కావు. ప్రతి సమస్యను కూడా చిన్న చిన్న సమస్యను కూడా పెద్ద సమస్యగా చిత్రీకరించడం ఏంది అని ఇది అనుకున్నాం. చూసిన తర్వాత మనం ఒక 4 రోజులు బంద్ అయింది, కేటీఆర్ది బంద్ అయింది. ఎందుకో 4 రోజుల నుంచి మాట్లాడతలేడు. మళ్ళీ నేను వచ్చి మళ్ళీ చాలా అయిపోయిందిరా బాబు అనుకున్నా. 4 రోజులు బంద్ అయింది, కనీసం ఆలోచన కొద్దిగా ఇంకిత జ్ఞానం వచ్చినట్టున్నది, కొద్ది నెత్తికి ఎక్కినట్టున్నది. మనం కూడా ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి, ఇది చేస్తే మరి ఎక్కువ చేసినట్టున్నదని ప్రజలు అనుకుంటున్నారని చెప్పి తెలుసుకున్నాడేమో అనుకున్నా కానీ తెలుసుకోలే, బుద్ధి లేదు. రోజు ఏదో అయినట్టు రోడ్ల మీద పడి ప్రభుత్వాన్ని విమర్శించడం, ముఖ్యమంత్రిని పదే పదే తిట్టడం, బండబూతులు తిట్టడం, ఈ మాట సన్యాసి అనడం, ముఖ్యమంత్రిని పట్టుకొని సన్యాసి అనడం, ముఖ్యమంత్రిని పట్టుకొని నానా మాటలు అనడం, ఇది తప్ప ఆయనకి ఏమీ రావట్లేదు. ప్రొద్దులు లేస్తే అబద్ధాలు. అసలు నిజంగా ఆయన మంత్రిగా పనిచేసిండా, నిజంగా 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసిండా అని ఒక అనుమానం వస్తుంది. లేవు మంత్రిగా పనిచేసిండా. కొందరు మా ముఖ్యమంత్రి అంటుండే ఆయన సినిమాల పని తిరుగుతుండే, సినిమాలతో తిరుగుతున్నాడు, మరి సినిమాలతో తిరిగిండా. మినిమం నాలెడ్జ్ లేకుండా ప్రభుత్వాన్ని ఒక డిఫాక్టో చీఫ్ మినిస్టర్ అని నిన్ను అన్నది ఈ రాష్ట్రంలో. మీ నాన్న తర్వాత నువ్వే చీఫ్ మినిస్టరు, నువ్వే మీ నాన్న లేకుంటే మీ అయ్య లేకుంటే చీఫ్ మినిస్టర్గా నువ్వే అని చెప్పేసి అధికారులు కావచ్చు, ప్రజలు, నీ కార్యకర్తలు అనుకునేటోళ్ళు. ప్రభుత్వాన్ని నడిపినోడివి అప్పుల గురించి తెలియదా? ఎంత అప్పు చేసిందో, మీరు ఎన్ని అప్పులు చేసినో తెలియదా? నిన్న కాగ్ రిపోర్ట్ అని అంటున్నాడు. కాగ్ రిపోర్ట్లో 4,21,000 కోట్ల రూపాయలు అప్పు ఉందని చూపెడుతున్నాడు. అది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్. ఈయన నేనేమంటున్నా అంటే అది కాగ్ రిపోర్ట్ కాదు, కేఏజీ రిపోర్ట్, నాట్ సిఏజీ రిపోర్ట్, ఇట్స్ కేఏజీ, కల్వకుంట్ల ఆడిట్ జనరల్ రిపోర్ట్. అసలు సిగ్గుందా నీకు? మంత్రిగా పనిచేసిన అసలు బుద్ధి నేను ఎంత తిట్టినా తక్కువ. నేను 4,21,000 కోట్ల రూపాయలు ఆర్ బారోయింగ్స్ ఫ్రమ్ ద బడ్జెట్. దట్స్ అ బడ్జెట్ బారోయింగ్స్, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కింద తీసుకున్న బారోయింగ్స్ అవి. మేమనేది ఏంటిది, ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం అనేది ఏంటంటే మీరు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండ్రు. ఆ 7 లక్షల కోట్ల రూపాయలకి నెలకు 7,000 కోట్ల రూపాయలు మిత్తికే పోతున్నది, ఆ ఇంట్రెస్ట్ పేమెంట్స్కి అవిటికే పోతున్నది, ఆ అప్పులు కట్టడానికి పోతున్నది అని మేము అంటున్నాం. 7 లక్షలు కాదు 4,21,000 కోట్లు అంటాడు. అసలు నువ్వు మంత్రిగా పనిచేసినావా లేకపోతే సినిమాలలో పనిచేసినావా, సినిమాలు తీసినావా? ఆ 9.5 ఏళ్ళు సినిమాలో తిరిగినావా అని దీని అర్థం ఏంటిది? నువ్వు మంత్రిగా పనిచేయలే, నీకు సబ్జెక్ట్ లేదు, అసలు ఏం జరుగుతుందో రాష్ట్రంలో తెలియదు, ఎన్ని అప్పులు ఉన్నాయో తెలియదు, ఎంత ఎక్స్పెండిచర్ అవుతున్నదో తెలియదు అని దాని అర్థం నువ్వు మంత్రిగా పనిచేయలేవు. మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు సినిమాలతో తిరిగినావు. నువ్వు ఆ సినిమాలు తీసినావా, సినిమాలతో తిరిగినావా, ఏడున్నావా, ఎక్కడున్నావా మనకు అనవసరం. కానీ ప్రజలని
తప్పుదోవ పెట్టించడం తప్పు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పయింది. 4,21,000 కోట్ల రూపాయలు దట్ ఈస్ ఫ్రమ్ ద బడ్జెట్ బారోయింగ్స్. మిగతాది ఏదైతే ఉందో 2,70,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ల అప్పు. కార్పొరేషన్లకు గ్యారంటీ ఇచ్చి అప్పు తీసుకొచ్చింది ఎవరు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అప్పుడున్న ముఖ్యమంత్రి. తెలంగాణ బాండ్స్ ఇచ్చి 2,70,000 కోట్ల రూపాయలు తెచ్చుకున్నాం. కాళేశ్వరంకి 90,000 కోట్ల రూపాయలు ఎవడు కట్టాలా మరి అప్పు? మీ అయ్య కడతాడా? లేవు మీరు దోసుకున్న సొమ్ము నుంచి మీరు కడతారా? మిషన్ భగీరథ అప్పు ఎవడు కట్టాలా? అది అప్పు కాదా? 90,000 కోట్ల రూపాయల పైన కాళేశ్వరం అప్పు ఉంటుంది, మిషన్ భగీరథ అప్పు ఉంటుంది. ఇట్లా కార్పొరేషన్ల అప్పు మొత్తం తీసుకుంటే 2,70,000 కోట్ల రూపాయలు ఉంటుంది. అవన్నీ కలిపే 7 లక్షల కోట్ల రూపాయల పైన ఉన్నాయి. అప్పు ఉంది 7 లక్షల కోట్ల రూపాయలు, మన పైన భారం ఉంది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. మరి ఆ తెలివి తక్కువ, నీకు తెలివి ఉందా? తెలుసుకో. అధికారులను అడుగు, నువ్వు ఎమ్మెల్యేవే కదా, అధికారులను అడిగి తెలుసుకో ఎంత అప్పు ఉన్నది, ఆఫ్ ద బడ్జెట్ బారోయింగ్స్ ఏంటిది, బడ్జెట్ బారోయింగ్స్ ఏంటిది అని తెలుసుకుంటే చెప్తారు. నువ్వు అసెంబ్లీ కూడా అటెండ్ అవుతున్నావు కదా, అసెంబ్లీలో బాగానే మాట్లాడుతున్నావు కదా. మరి బుద్ధి లేకుండా 4,20,000 కోట్ల 21,000 కోట్ల అప్పు ఉన్నదంటే ప్రజలు నవ్వుకుంటున్నారు నేను చూసి. ఇన్ని అబద్ధాల, ప్రొద్దున లేస్తే అవి పచ్చి అబద్ధాలు. సిగ్గని ఉండాలి రాజకీయ నాయకుడు. ఒక రాజకీయ నాయకుడుగా ఉండి ప్రజలకు తప్పుదోవ పట్టించడం, అబద్ధాలు మాట్లాడడం, మోసం చేయడం తప్పుగా అనిపిస్తలేదా? ఈ 10 ఏళ్ళు మీకు అలవాటు అయిపోయింది. మోసం చేసి 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 అబద్ధాలు చెప్పి 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 ప్రజలను మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేసి, మీ నాన్న మోసం చేసిండు, మీ అయ్య మోసం చేసిండు, ఆఖరికి నీ చెల్లె కూడా మోసం చేసింది, మీ బావను బామర్దు ఆయన మోసం చేసిండు హరీష్ రావు. ఈ విధంగా ప్రజల్ని మోసం చేసి చేసి అలవాటు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అధికారం పోయిన తర్వాత కూడా అవే మాటలు. సిగ్గాలు ఉండాలి కదా. మీరు చేసిన పాపాలకు ఇవాళ అప్పులు కట్టలేక ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం చాలా ఇబ్బందులు పడుతుంది. ఇన్ని ఇబ్బందుల్లో ఉండి కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. సంక్షేమ పథకాలు ఎన్ని అమలు చేశాం? ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అయిన నుంచి మేము చేసిన అప్పు కేవలం మేము చేసిన అప్పు ఓన్లీ 52,000 crores. కానీ మేము కట్టిన అప్పు మాత్రం 61,000 కోట్ల రూపాయలు కట్టినాం. మీరు చేసిన పాపాలకు 61,000 కోట్ల రూపాయలు కట్టాల్సి వచ్చింది. అప్పు మాత్రం 52,000 కోట్ల రూపాయలే. ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే కొద్దిగా ఆర్థికంగా చితికిపోయిన ఈ రాష్ట్రం కాబట్టి దాన్ని గాడిలో పెట్టాలని ఒక లక్ష్యంతో, ఒక ఉద్దేశంతో పనిచేస్తున్నాం. దుబారా ఖర్చులు పనిచేసాం. మీలాగా కాళేశ్వరంలో కోట్ల రూపాయలు కమిషన్ల కోసం కోట్ల రూపాయలు దుబ్బడానికి ప్రాజెక్టులు తీసుకురాలే. ఇప్పటి వరకు వెల్ఫేర్ స్కీమ్స్ కోసం 57,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. రైతులకు రుణమాఫీ చేసినాం. 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. 25 లక్షల మంది 25 లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ చేసినాం ఏకకాలంలోనే. మీరు చేసినరా? ఎంత కష్టమైనా కానీ ఒకటో తారీఖే జీతం ఇస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగులకు. అంతకు జీతం ఎప్పుడు వస్తుండే కూడా తెలియకపోతుండే ప్రభుత్వ ఉద్యోగులకు. అస్తవ్యస్తంగా ఉండేది, ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి చూసేది. నిన్ను గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు, గోబెల్సే నవ్వుతుండట. గోబెల్స్ అంటే ఎవరు? గోబెల్స్ గురించి మాట్లాడుతున్నావు కేటీఆర్ను. గోబెల్స్ అంటే జోసెఫ్ గోబెల్స్ అని హిట్లర్తో పాటు మంత్రిగా ఉండే. ఈ వాజ్ ఎ ప్రొపగాండా మినిస్టర్, ఈ వాజ్ అన్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్. అప్పుడు ఆయనకి ఎందుకు ఇచ్చారంటే ఆయన ఆ నాజీ ఐడియాలజీని పెనిట్రేట్ చేసి ఆ యాదులపై దుష్ప్రచారం చేయడంలో దిట్ట అని చెప్పేసి అద్భుతంగా ప్రచారం చేసి ఆ రోజు 1,60,00,000 మంది యాదులు చనిపోవడానికి కారణం గోబెల్స్. అంటే అద్భుతమైన ప్రచారం అండి. చేసి దుష్ప్రచారం చేసి ఆ యాదులు అనేవాళ్ళు దుర్మార్గులు, దుష్టులు, మన జీవితాన్ని సర్వనాశనం చేసిందని చెప్పి ఆ నాజీ ఐడియాలజీ పెనిట్రేట్ చేయడంలో గోబెల్స్కి చాలా పెద్ద, అంటే ఆ హిట్లర్ రిజీమ్లో అప్పుడు జర్మనీని పాలించినప్పుడు అద్భుతమైన పేరు వచ్చింది. అంటే ఈ వాజ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ గురించి అద్భుతంగా చేస్తున్నాడు. గోబెల్స్ చనిపోయి ఆల్మోస్ట్ ఒక 50, 25, 70 ఏళ్ళు అవుతుంది.
60-70 ఏళ్ళ కింద గోబెల్స్ చనిపోయాడు. గోబెల్స్ పోయి నరకం పోయాడు. ఎందుకంటే అంతమంది చంపిందానికి నరకం ఉన్నాడు. మొన్నట షాంపియన్ బాడీలు ఓపెన్ చేసుకొని డ్యాన్సులు చేస్తున్నాడు. అరే గోబెల్స్ ఎందుకు డ్యాన్స్ చేస్తున్నారని నేను అనుకుంటే గోబెల్స్ ఏమంటున్నాడంటే, అరే మన వారసులు పుట్టినరా పోయి 70 ఏళ్ళ తర్వాత ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ ఇప్పటివరకు మన వారసులు లేరు. ఆ తెలంగాణలో వారసులు వెళ్ళారు. కేటీఆర్ అనేటోడు మనలాగానే ప్రచారం చేస్తున్నాడు. దుర్మార్గపు ప్రచారం. అయినా గోబెల్స్ మమ్మల్ని గోబెల్స్ అంటాడు. ఇలా గోబెల్సే అక్కడ సెలబ్రేషన్ చేసుకున్నాడు కేటీఆర్ నీ గురించి. నువ్వు పుట్టినావు, నువ్వు వారసుడి వేట, గోబెల్స్ వారసుడి వేట. ఇంత ఘోరంగా ఇక ఇప్పటి వరకు ఎంత కష్టమైనా నష్టమైనా ఓర్చుకొని ఇవాళ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చుకుంటూ పోతున్నదో ఒకటి 50,000 పైన ఉద్యోగాలు ఇచ్చినాం. ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినాం. ఎగ్జామ్స్ పెట్టినాం. ఎగ్జామ్స్ పెట్టడంతో పాటు రిజల్ట్స్ తర్వాత నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళ జీతాలు కూడా ఇస్తున్నాం. మరి నువ్వు ఎందుకు చేయలే? నువ్వు ఉన్నప్పుడు ఇదే 50,000 మందికి మేము ఇచ్చినాం కదా. 50 నుంచి 55,000 మంది, సుమారు 50,000 పైనే. గ్రూప్ 4 కూడా నేను 8,000 మందికి ఇచ్చినాం. ఎందుకు ఇవ్వలే నువ్వు? ఆ రోజు నువ్వు పాలించేటప్పుడు 10 ఏళ్ళు పాలించినావు కదా. మరి ఉద్యోగాలు ఆ రోజు ఈ పిల్లలకి ఎందుకు ఇవ్వలే? నువ్వు ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల ఎన్నో కుటుంబాలు బలైనవి. నువ్వు ఎంతోమంది ఇండైరెక్ట్గా నీ వల్ల చనిపోయారు, చంపినవు. వాళ్ళు చావడానికి కారకులు మీరు, మీ కుటుంబం. ఆ రోజు 50,000 ఉద్యోగాలు ఎందుకు ఇవ్వాలంటే 50,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేస్తే మరొక 6,000 కోట్ల భారం పడుతుంది. ఆ భారం మనకు ఎందుకు? ఆ 6,000 కోట్ల రూపాయలని కాంట్రాక్టర్లకు ఇచ్చుకుంటానికి వెళ్ళి కమిషన్లు వస్తాయని కక్కుర్తితో కదా ఇంతమంది ఉసురు పోసుకున్నాం. పాపాలు ఉట్టిగా పోతాయా? ఆ రోజు రైలు కింద పడి షబ్బీర్ చనిపోతే ఆ షబ్బీర్ భార్య కూడా ఆ తర్వాత నెలకు చనిపోయింది. ఆ ఉసురు జరిగే కదా ఇవాళ మీరు పార్లమెంట్ ఎన్నికల్లో 0కు వచ్చిన గుండు 0. పార్టీయే లేకుండా పోయింది. పార్టీ ఉంటుందా, ఊడుతుందా, పోతుందా, లేకపోతే ఆ పార్టీని తీసుకుపోయి గంగలు కలుపుతారా, లేకపోతే పార్టీని తీసుకుపోయి బీజేపీలో కలుపుతారా? అందరికీ ఒక అనుమానం అవుతుంది. ఆ పాపాలు ఉట్టిగా పోతాయా? భగవంతుడు ఉట్టిగా వదిలేసినా మిమ్మల్ని? ఇంకా సిగ్గన్న వస్తలేదా? ప్రవళిక ఉసురు కూడా తగిలింది కదా మీకు. ప్రవళిక ఉసురు తగిలింది, షబ్బీర్ కుటుంబం ఉసురు తగిలి, షబ్బీర్ భార్య ఉసురు, వాళ్ళు అనాథగా మిగిలిపోయిన ఆ పిల్లాడి ఉసురు తగిలి ఎటు కాకుండా పోతున్నానికి ఇప్పటికైనా సిగ్గు లేదా? మల్లన్న సాగర్ రైతుల ఉసురు తగిలింది. ఇప్పటివరకు చేసినా కనబడతలేవా మీకు? ఏవైతే ఇచ్చినామో, ఏమైతే హామీలు ఇచ్చినామో 200 యూనిట్లు ఇవాళ ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ఫ్రీ బస్ ఇస్తున్నాం. మహాలక్ష్మి పథకం ద్వారా ఇచ్చిన హామీలను ఒకటి నెరవేర్చుకుంటూ వస్తున్నాము. అంటే ముఖ్యంగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి ఆ పరిస్థితిని కూడా గాడిలో పెడుతున్నాము. మీరు చేసిన అప్పులను కట్టుకుంటూ ఒక పక్కన ఈ రాష్ట్రంలో బడ్జెట్లోకి వెళ్ళి ఆల్మోస్ట్ 50 నుంచి 60,000 కోట్ల రూపాయలు జీతాలు పెన్షన్లకే పోతాయి. ఇంకో 80,000 కోట్ల రూపాయలు నీ నువ్వు చేసిన అప్పులకు అప్పు కట్టడానికే పోతున్నాయి. ఇంత ఘోరమైన పరిస్థితిని మాకు ఇచ్చి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు మనకు వచ్చిన అప్పు 69,000 కోట్ల రూపాయలే. నువ్వు మాకు ఇచ్చిన రోజు, అధికారాన్ని మాకు అప్పచెప్పిన రోజు నువ్వు చేసిన అప్పు అక్షరాల 7 లక్షల కోట్ల రూపాయలు. 10 టైమ్స్, 10 రెట్లు. ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పటి నుంచి, అంటే తెలంగాణ రాష్ట్రం అందులో కలిసినప్పటి నుంచి, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి 56 నుంచి 2014 వరకు కేవలం 69,000 కోట్ల రూపాయలు అప్పు అయితే
10 సంవత్సరాలనే నువ్వు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడితే తంతరు ఇంకా ప్రజలు. నువ్వు చేసిన దుర్మార్గాలకు ఇంకా చెప్పులతో కొడతారు నేను. అందుకే మా ముఖ్యమంత్రి అంటే సైకో రామని చెప్పాడు. సైకో అయిపోయాడు ఇంకా. హీ హాజ్ బికమ్ ఎ సైకో, లిటరల్లీ హీ హాజ్ బికమ్ ఎ సైకో. 10 ఏళ్ళు పాలించినప్పుడు ఏ విధంగా పాలించానో నీకు తెలియదా? ఎన్ని అప్పులు చేసినామో తెలియదా? ఇవాళ వచ్చి తప్పుడు మాటలు మాట్లాడితే ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ చూస్తూ ఊరుకోరు. కేటీఆర్ ఇంకోటి అంటే వీళ్ళు చేసిన దుర్మార్గాల గురించి ఒక్కొక్కటి మాట్లాడుకోవాలి. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా దెబ్బతీసిండ్రు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ జేబులు నింపుకోవడం కోసం. ఓఆర్ఆర్ 30 సంవత్సరాలకు వచ్చే ఆదాయాన్ని కూడా వదిలేసుకొని ఈ కేవలం 7,000 కోట్ల రూపాయలకే ఒక కంపెనీకి అప్పచెప్పారు. 30 సంవత్సరాల ఆదాయాన్ని కూడా ఇవాళ ఆదాయం పోయింది, ఇప్పుడేమో అప్పులు కట్టుకుంటూ పోవాల్సిన పరిస్థితి. మనం ఒక్కొక్కటి చెప్పుకుంటే వీళ్ళ దూరం, వీళ్ళ చెప్పుకుంటే సరిపోదు, రోజంతా కూడా సరిపోదు వీళ్ళు చేసిన పాపాలు. వాళ్ళు వచ్చి మాట్లాడుతారు. $500 బోనస్ కూడా ఇచ్చినాం రైతులకు. నువ్వు ఇచ్చినావా బోనస్? సన్న బియ్యాన్ని వేసుకొని నువ్వు వరి వేస్తే ఉరి అన్నావు, కానీ మేము సన్న బియ్యం వేసుకొని మేము $500 బోనస్ ఇస్తాను. $500 బోనస్ కూడా మొన్న కట్టించినాం. మొన్న ఖరీఫ్కి మళ్ళీ యాసంగి కూడా ఇస్తాను అనుకుంటున్నాం. రుణమాఫీ చేసినాం. 11,000 కోట్ల రూపాయలు డిస్కామ్స్కి కట్టినాం. ఎవ్రీ ఇయర్ కడుతున్నాం. మొన్న కూడా 11,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ కూడా చేసినాం. ఉచిత విద్యుత్, రైతులకు ఉచిత విద్యుత్, ఈ విధంగా రైతు బీమా ఇస్తున్నాం. యా 10,000 టీచర్లను రిక్రూట్ చేసినాం డిఎస్సి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎవ్రీ 2 ఇయర్స్కి డిఎస్సి పెట్టేటోళ్ళు. ఈయన 9 సంవత్సరాల అధికారం నుండి కూడా డిఎస్సి పెట్టలేవు నువ్వు. మేము రాగానే 10,000 మంది ఉపాధ్యాయులను రిక్రూట్ చేసినాం. దేనికోసం? పేద పిల్లలు బాగా చదువుకోవాలని, వాళ్ళకు కూడా నాణ్యమైన విద్యను అందించాలని. నువ్వు 6,000 పాఠశాలని మూసేస్తే మళ్ళీ మేము ఆ పాఠశాలను తెరిపించి ఉద్యోగులని, ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులను నియమించి, ఉపాధ్యాయులను నియమించి వాళ్ళ పాఠాలు చెప్పిస్తున్నాం. అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మంచి పనులు. దుర్మార్గ పనులు వీసీలను నియమించినాం. వీసీలే లేకుండా నువ్వు ఉన్నప్పుడు దుర్మార్గ పనులు చేసి అవన్నీ కూడా ప్రైవేట్ యూనివర్సిటీలను స్థాపించి పేదవాడికి చదువును దూరం చేసిన దుర్మార్గులు మీరు, మీ కుటుంబం. మీరు వచ్చి మాట్లాడితే ఇవాళ పేదవాళ్ళు కావచ్చు, తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారా? కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కేటీఆర్ మాట్లాడేటప్పుడు కనీసం వాస్తవాలు తెలుసుకొని, ఎందుకంటే నువ్వు మంత్రిగా పనిచేసినావు, ప్రభుత్వంలో ఉన్నావు, వాస్తవాలు ఏమిటో చెప్పు. ప్రజలకు ఏం కాదు. తప్పు చేస్తే మీరు తప్పు చేసిన, అందరు తప్పు చేస్తారు. తప్పు చేసినామని చెప్పుకో, ప్రజలు క్షమిస్తారేమో. కానీ తప్పు చేసి కూడా తప్పు చేయాలని అబద్ధాలని నిజాలుగా చిత్రీకరించడం, పచ్చి అబద్ధాలు చెప్తూ ప్రజలు తప్పుదో పట్టిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉరికిసుకుంటూ కొడతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.